అక్షయ్, కమల్ వీళ్ళందరూ అయితే హాస్పిటల్‌కైతే వస్తూ ఉంటారు. ఇక అవని వీళ్ళు పల్లవికి ఇలా అయిందని తెలిసి కంపెనీకి వెళ్ళకుండా ఇటు హాస్పిటల్‌కైతే వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. అలా వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చేసరికి ఏమైందనంటే, ఏమైందో సడన్‌గా పెయిన్ వచ్చింది అనేది అంటూ ఉంటుంది. పల్లవికి సడన్‌గా పెయిన్ ఎందుకు వచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. అదే తెలియడం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్స్ వీళ్ళందరూ అయితే చెకప్ అవుతుందా, ఏదైనా రిజల్ట్ తెలిసిందా అని అంటే, అదే చూస్తున్నామండి అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో అసలు ఎందుకు ఇలా అయ్యింది అనేది, అదే టైంలో పల్లవి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కారు దిగి అక్కడికి వస్తూ ఉంటారు. ఇక డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటారు, ఏమైంది మా అమ్మాయికి అసలు అని అంటే, అసలు ఆ అమ్మాయి ఏం తిన్నది అంత పెయిన్ వచ్చింది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏది తినాక పెయిన్ వచ్చింది అని అంటే, పాలు తాగాక అనేది అంటూ ఉంటుంది. పాలు తాగక ముందు ఏదైనా చేసిందా అని అంటే, విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంది అనేది అంటూ ఉంటుంది. అవని విటమిన్ ట్యాబ్లెటా, ఆ ట్యాబ్లెట్ మీరు తెచ్చారా ఇక్కడికి అని డాక్టర్ అమ్మ అడిగేసరికి, పల్లవి వాళ్ళ అమ్మమ్మ అయితే ఇదా డాక్టర్ తెచ్చాను అని చెప్పేసి ఆ విటమిన్ ట్యాబ్లెట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే విటమిన్ ట్యాబ్లెట్స్ బయట నుంచి తీసుకొచ్చి తను వేసుకుంది, పాలు తాగింది అంతే డాక్టర్ అని అనేసరికి, ఆ విటమిన్ ట్యాబ్లెట్ చూసి, ఇది విటమిన్ ట్యాబ్లెట్ అని మీకు ఎవరు చెప్పారు, ఇది విటమిన్ ట్యాబ్లెట్ కాదు అబార్షన్ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల తనకి పెయిన్ వచ్చింది, కానీ మేము ఆ పెయిన్ కంట్రోల్ చేసి అబార్షన్ అవ్వకుండా ఇంజెక్షన్స్ ఇచ్చాము, ఇప్పుడు తనకి ఏం పర్వాలేదు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అయ్యి రిలీఫ్ అవుతూ ఉంటారు. అమ్మయ్య బిడ్డకి ఏం అవ్వలేదు కదా అని అంటే, ఏం కాలేదు, కానీ ఈ అబార్షన్ ట్యాబ్లెట్ తను ఎందుకు వేసుకుంది అనేది అంటూ ఉంటుంది. విటమిన్ ట్యాబ్లెట్ అనుకుని వేసుకుంది డాక్టర్ అని అవని అనేసరికి, అవునా సరేనండి ఇప్పుడు క్షేమంగానే ఉంది, వెళ్ళి చూడండి అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే కమల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళి, సరేనండి ఇక నుంచైనా ఈ ట్యాబ్లెట్స్ కాకుండా మేము ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ పల్లవిని చూడడానికైతే వెళ్తారు లోపలికి.